వికలాంగులు చిరు వ్యాపారస్తులపై దాడులు చేస్తూ బ్రతుకు తెరువు కోసం నిర్మించుకున్న చిన్న తరహా షాపులను తొలగించడంపై మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రజాపాలన పార్టీ కాదని, ప్రజలను హింసించే పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య పోచమ్మ గుడికి అడ్డుగా ఉన్నాయని, స్ట్రీట్ వెండర్స్ పై అక్కసును వెళ్లగక్కారని నరేందర్ తెలిపారు. మున్సిపల్ అధికారులకు తన లెటర్ ప్యాడ్ పై చిరు వ్యాపారస్తుల షాపులను తొలగించాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారని తెలిపారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పోచమ్మ మైదానం సమీపంలోని చిరు వ్యాపారస్తులపై షాపులను కూల్చివేయడంతో పాటు టెలిఫోన్ ఎక్స్చేంజ్ వద్ద ఒక వికలాంగునికి 45 సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం బ్రతుకు తెరువు కోసం కల్పించిన ఒక చిన్న షాపును సైతం కూల్చివేయడం హేయనీయమైన చర్యని అన్నారు. ప్రస్తుత అధికార పార్టీ నాయకుల అండదండలతో అధికారులు కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు నరేందర్ తెలిపారు. ప్రభుత్వం ప్రజాపాలన కాదు, ప్రజలకు శత్రువుగా ఈరోజు వ్యవహారం చేస్తున్నది. ఈరోజు వరంగల్ పోచమ్మ మైదానంలో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి సందులో పెద్దలు 45 సంవత్సరాల నుంచి ఇక్కడ వికలాంగుల కోట కింద ఆ రోజు టెలిఫోన్ తీసుకొని ఆనాడు తన యవ్వనంలో ఉన్నటువంటి జీవితాన్ని మొదలుపెట్టి నేటి వరకు కూడా దాన్నే జీవితంగా భావించుకొని, అదే వృత్తిగా భావించుకొని తాను చేసేటువంటి వృత్తి ఏదైతే ఉందో, ఊటిన తెల్లవారుజామున ఒక దొంగల మీద దాడి చేసినట్టుగా, ఒక దేశ ద్రోహుల మీద దాడి చేసినట్టుగా ఈరోజు నిరుపేదలైనటువంటి ప్రజల మీద ఈరోజు 12 కుటుంబాల మీద ఈరోజు దాడి చేసి, ఎక్కడ కూడా కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా, కనీసం మాట రూపంగా కూడా చెప్పకుండా ఈరోజు దాడి చేసే 2 కంప్యూటర్లు, అదేవిధంగా దానిలో ఉన్న ఫర్నిచర్ అంతా కూడా డ్యామేజ్ చేసి, దాని ఒక్కడే కాదు ఇంకా 11 కుటుంబాలను కూడా మొత్తం కకలావికలం చేసి ఈరోజు వాళ్ళను రోడ్డు పాలన చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా